నమస్తే అండి. ఈ వీడియో వెనకాల సిల్వర్ డిప్ వెండి వస్తువులు తోముకునే ప్రొడక్ట్స్ ఇచ్చానండి. ఒరిజినల్ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ వీడియో వెనకాల ఉందండి, చూడండి. నమస్తే అండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ మెయిన్ రోడ్డు, రామకృష్ణ మఠం మెయిన్ రోడ్డు ప్రక్కనే వస్తుందండి. 200 మీటర్స్ డిస్టెన్స్లో పక్కనే ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నది రాజమండ్రి కోరుకొండ రోడ్లోని రామకృష్ణ మఠం దాటిన తర్వాత సిటీఆర్ఐ ప్రక్కన హరిపురంలో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంటు ఫ్లాట్ ఉన్న ఏరియా. ఈ యొక్క అపార్ట్మెంటు ప్రక్క నుంచి క్రిందకు వెళితే లలితానగర్ కూడా వెళ్ళిపోతుందండి. ఇది సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఫ్లాట్ నెంబర్ 503. డబల్ బెడ్రూమ్ హాలు కిచెను 2 BHK ఫ్లాట్ అండి. 1290 SFT అండి. సపరేట్ పూజా గది కూడా ఉంది. మొత్తం 715 చదరపు గజాల్లో ఈ యొక్క ఫ్లాట్ నిర్మాణం జరిగిందండి. మొత్తం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. యూడిఎస్ వచ్చి 42.16 చదరపు గజాలు ఇస్తారు. లిఫ్ట్ ఉందండి, కార్ పార్కింగ్ ఉందండి. ఇది కన్స్ట్రక్షన్ 2014లో జరిగిందండి. 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 11 ఇయర్ రన్నింగ్లో ఉందండి. దీని ధర 45 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. కావాల్సిన వారు ఫోన్ చేయండి. మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్లో సరౌండింగ్ అది చూసుకుంటూ మీకు పైన సీలింగ్ అన్నీ చూపెడుతూ హాల్లో మొత్తం చూపిస్తున్నానండి. మీకు రెండు వైపులు కూడా బాగా ఇచ్చారండి. ప్రొవిజన్ ఎక్కడ కావాలంటే అక్కడ టీవీస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పూజా మందిరం అండి, సపరేట్ పూజా గది. ఇప్పుడు మనం హాల్లో మొత్తం అంతా చూస్తున్నామండి. హాల్లో చూసుకుంటూ ఒకసారి మీకు సరౌండింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో చూస్తున్నాం మనం. మొత్తం అంతా వర్క్ చేస్తుందండి. ఇది మీకు పైన సీలింగ్లు అన్నీ చేసేసి ఉన్నాయి, కబోర్డ్స్ కూడా చేసేసి ఉన్నాయండి. ఇప్పుడు బయట బాల్కనీలోకి వచ్చాం మనం. బాల్కనీలో చూస్తున్నామండి. బాల్కనీలోంచి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చామండి మనం. ఈ బెడ్రూమ్లోంచి మళ్ళీ హాల్లోకి వచ్చి హాల్లో ఒకసారి చూసుకుంటూ మళ్ళీ మనం ఈ ఎదురుగుంట డైనింగ్ వస్తుందండి. ఇది కిచెను. కిచెన్లోకి వెళ్ళామండి మనం. ఎంటర్ అయ్యాం. కిచెన్లో చూస్తున్నాం మనం. కిచెన్లో చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చామండి. ఇక్కడ ఒక బాల్కనీ ఇచ్చారు. ఇక్కడికి 2 బాల్కనీలు అయినాయండి మనకి. ఒకటి అక్కడ బెడ్రూమ్ నుంచి, ఇక్కడ ఒకటిని. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చాడండి, ఇండియన్ కమ్అవుట్తో. బయట మనం చూసుకుంటూ మళ్ళా కిచెన్లోకి ఎంటర్ అయ్యామండి. కిచెన్లో వెళ్తున్నాం. కిచెన్లోంచి ఇది డైనింగ్ అండి. ఇక్కడ డైనింగ్ వచ్చింది. ఇదే డైనింగ్ స్పాట్ అండి.
మళ్ళీ మీకు పైన టాప్లో అన్ని సీలింగ్స్ అవి చూపిస్తున్నాను. హాల్ అండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాం. మనం మాస్టర్ బెడ్రూమ్లో చూస్తున్నామండి. మనం మీకు క్లియర్గా పిన్ టు పిన్ అన్నీ చూపిస్తున్నానండి, డౌట్ లేకుండా. దీనికి అటాచ్డ్ ఇచ్చారు, కబోర్డ్స్ అన్నీ చేసేసి ఉన్నాయి. రూమ్స్ అవి కూడా స్పేసియస్గానే ఉన్నాయండి. వెంటిలేషన్ అది బాగుంది. మొత్తం అంతా వర్క్ చేస్తుందండి. దీనికి ఇక్కడ అటాచ్డ్ ఇచ్చారు, వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారండి. ఇక్కడ అటాచ్డ్ ఒకటి ఇచ్చారండి, బయట ఒకటి ఇచ్చారు. 2 వాష్రూమ్స్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చామండి. డైనింగ్ పక్క నుంచి హాల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి బెడ్రూమ్ చూసుకుంటూ హాల్లోకి వచ్చామండి. హాల్లో చూసుకొని ఒకసారి సరౌండింగ్ చూపిస్తాను మీకు. 2 వైపులు కూడా టీవీస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అది బాగా ఇచ్చారండి. ఇక్కడ హాల్లోని హాల్ అది స్పేషియస్గా ఉంది. మరి ఒకసారి అండి, ఇది రాజమండ్రి కోరుకొండ రోడ్డు రామకృష్ణ మఠం దాటిన తర్వాత సిటీ ఏరియా ప్రక్కన హరిపురంలో వస్తుందండి. అపార్ట్మెంట్ ఫ్లాట్స్. ఫ్లాట్ నెంబర్ 503, సౌత్ ఫేసింగ్ అండి, 1290 SFT. డబల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. సపరేట్ పూజ గది ఉంది. మొత్తం 715 చదరపు గజాల్లో కట్టారు. యూడిఎస్ వచ్చి 42.16 చదరపు గజాలండి. లిఫ్ట్ ఉంది, కారు పార్కింగ్ ఉందండి, బోర్ వాటర్ అది ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ 2014లో జరిగిందండి. 10 ఇయర్స్ కంప్లీట్ అయినాయండి. దీని ధర 45 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. ఇప్పుడు మనం కింద కార్ పార్కింగ్ చూడడానికి వెళ్తున్నామండి. మీకు కార్ పార్కింగ్ అక్కడ వస్తుంది, చూపిస్తున్నాను. దీన్ని ప్రత్యేకించి 503కి ఇక్కడ ఇచ్చారండి కార్ పార్కింగ్. మొత్తం ఒకసారి మీకు కింద సరౌండింగ్ చూపిస్తున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో వెనకాల సిల్వర్ డిప్ వెండి వస్తువులు క్లీన్ చేసుకొని లిక్విడ్ ఇచ్చానండి వీడియో, అది చూడండి. మన దగ్గర ఒరిజినల్ సైంటిఫిక్, ఆయుర్వేదిక్, ఆర్గానిక్ సంబంధించిన 900 రకాల న్యాచురల్ ఐటమ్స్ ఉన్నాయండి. ఈ వీడియో వెనకాల సిల్వర్ డిప్ ఇచ్చాను చూడండి. కావాల్సిన వారు సంప్రదించండి. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వెండి వస్తువులు క్లీన్ చేసుకొని సిల్వర్ డిప్ ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ అండి. ఇది స్పార్క్లింగ్ క్లీన్ సిల్వర్ వితౌట్ సిల్వర్ లాస్ అండి. ఇది మనం వెండి వస్తువులు స్పాట్లో 10 నిమిషాలు నానబెడితే చాలండి, క్లీన్ అయిపోతాయి. బాగా ఎక్కువ దేవుడి ఫోటోలు కుంకుమ, పసుపు అది బాగా ఎక్కువగా అంటుకుంటే కొంచెం బాగా బ్రష్ పెట్టి క్లీన్ చేయాలి. లేదంటే మాత్రం వెంటనే స్పాట్లో మొత్తం అలాగా జస్ట్ కొద్దిగా లిక్విడ్లో అలా ముంచి చేతేలా అంటే మొత్తం క్లీన్ అయిపోతాయండి. ఇగో చూస్తున్నారు కదా, ఇది ప్రత్యేకించి వెండి వస్తువులకు ఉపయోగపడే సిల్వర్ డిప్ అండి. ఇది సైంటిఫిక్ అండ్ ఆయుర్వేదిక్, ఆర్గానిక్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. ఈ డైరెక్ట్గా చేతితో వాష్ చేసుకోవచ్చు, కెమికల్ కాదు. జస్ట్ ఇది వాష్ చేసిన తర్వాత ఆ యొక్క లిక్విడ్ని మళ్ళీ మనం వాటర్ తగలకుండా సీసాలో వేసి జాగ్రత్త పెట్టేసుకుంటే మళ్ళీ వేరే దానికి ఉపయోగపడుతుందండి. మళ్ళీ ఇంకొకసారి అలాగే ఎన్నిసార్లు అయినా మనం మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్లో మాత్రం ఈ లిక్విడ్లో ప్రత్యేకించి వాటర్ కలకూడదు. అలాగే ఒకవేళ దాని నిండా మనకు కనుక డస్ట్, కుంకుమ అన్నీ చేరినాయి అనుకోండి, మనం క్లాత్ పెట్టి ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఫిల్టర్ చేసుకొని అలాగా మనం సీసాలో వేసి దాచుకొని మళ్ళీ వాడుకోవచ్చండి. అలాగే ఎన్నిసార్లైనా పనిచేస్తుందండి. ఇది ఈ సిల్వర్ డిప్ సిల్వర్కి ఉందండి. అలాగే మనకి రాగి బిందులకి వాటికి కూడా ఉపయోగపడి ఉన్నాయండి. ఇది వాష్ చేసిన తర్వాత సోప్ వాటర్తో మనం కడిగి పొడిగుడ్డతో తుడిచి పెట్టుకోవాలండి. ఇగోండి ఇప్పుడు చూసారు పట్టీలును ఇగో బొమ్మలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి.